పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే రోజున షాబాజ్ షరీఫ్ రాకెట్ ఫోర్స్ అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది సార్. ఈ రాకెట్ ఫోర్స్ అంటే ఏంటి అంటే మనల్ని ఏమన్నా మైండ్ గేమ్ అంటే మా దగ్గర కూడా ఇంత స్ట్రెంత్ ఉంది, న్యూక్లియర్ బ్లఫ్ ఏదైతే ఉందో మనం దాన్ని కొట్టేసాం, నో మోర్ న్యూక్లియర్ బ్లఫ్ అని. సో ఇప్పుడు రాకెట్ ఫోర్స్ ద్వారా మనని భయపెడదాం అనుకుంటున్నాడా? సో ఒకవేళ పాకిస్తాన్ అలా అనుకుంటున్నట్టయితే దానికి ప్రత్యేక దాన్ని కొట్టే విరుగుడు మన దగ్గర ఏమన్నా ఉందా సార్? దీనికి షాబాజ్ షరీఫ్ 14 ఆగస్టు ఆయన అనౌన్స్ చేసిన దాని పేరు ఏంటంటే ఆర్మీ రాకెట్ ఫోర్స్ అని. అంటే ఆర్మీ అధీనంలో ఉండబోతుంది. రాకెట్ ఫోర్స్ అన్నది సపరేట్ కమాండ్ క్రియేట్ చేయలేదు. ఆ విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకో. క్రియేట్ చేసాము అని చెప్తున్నారు వాళ్ళు, కొత్త ఫోర్స్ క్రియేట్ చేసామంటున్నారు, కానీ దాని పేరు మళ్ళీ ఆర్మీ రాకెట్ ఫోర్స్ అంటున్నాడు. అని అర్థం ఏంటి అంటే ఆర్మీ అధీనంలోనే ఉంది కదా. ఫర్ ఇన్స్టెన్స్ చైనాలో అలాగా పిఎల్ఏ రాకెట్ ఫోర్స్, పిఎల్ఆర్ఎఫ్, అది ఆర్మీ అధీనంలో లేదు, అది ఒక సపరేట్ కమాండ్ కింద వాళ్ళు దాన్ని తయారు చేస్తారు. కాబట్టి మరి ఒక కమాండ్ ఉండాలి, కానీ అది ఆర్మీ కంట్రోల్లో ఉండాలి. ఆ దృష్ట్యా వాళ్ళ నిర్ణయం వాళ్ళు మనం చూసాం. కానీ చాలా మంది వెస్టర్న్ ఎక్స్పర్ట్స్, వెస్టర్న్ అనలిస్ట్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాళ్ళు ఎలా దీన్ని మనని టాక్టికల్ గా మనల్ని అటాక్ చేయడానికి ఎలా ప్రవర్తించారు, ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, దాని దృష్ట్యా ఈ రాకెట్ ఫోర్స్ అన్నది అందరి చేతిలో ఉండి దాన్ని ఎవరు నిర్ణయం సరిగా తీసుకోలేక వాళ్ళ నిర్ణయాలు తీసుకునేసరికి భారతదేశం ఈజీగా కౌంటర్ చేయగలిగింది. కాబట్టి దీనికి సపరేట్ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉంటే కనుక బహుశా యుద్ధం సమయంలో ఇంకా కొంత ఎఫెక్టివ్ గా వాళ్ళు అటాక్ చేయొచ్చు అన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్మీ రాకెట్ ఫోర్స్ నిర్ణయం అన్నది వాళ్ళ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ ఫెయిల్యూర్ యొక్క పరిణామం కింద భావించాలి అని చెప్పి చాలా మంది మనకు వెస్టర్న్ అనలిస్ట్ అందరూ కూడా చెప్తున్నారు. కానీ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ జియోగ్రఫీగా చాలా చిన్న దేశం, లెంత్ వైజ్ చాలా పొడుగు ఉంది, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఆక్రమించుకున్న మనకు గిల్గిట్ బాల్టిస్తాన్ దగ్గర నుంచి కరాచీ దాకా చూస్తే లెంత్ వైజ్ చాలా పొడుగు ఉంది, కానీ విడ్త్ వైజ్ చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు మనకు బహుశా 250-300 కిలోమీటర్లు మనకు ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుంది. మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ కాకుండా ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి చూస్తే అంతనే ఉంటుంది. బహుశా లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంకొక 50 కిలోమీటర్లు యాడ్ అయ్యి 300 కిలోమీటర్లు మనం ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వచ్చేస్తుంది. మా అంటే మనకు బలూచిస్తాన్ లో ఇరాన్ బార్డర్ చూస్తే 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ డెప్త్ లేదు, వాళ్ళకి డెప్త్ లేదు. కాబట్టి నిర్ణయాలు చాలా ఇండిపెండెంట్ గా చాలా ఇమ్మీడియట్ గా తీసుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకి కావాలి. మనకు తెలుసు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మన గతంలో మనం విన్నాం. మనకు తెలిసేసరికి ఆల్రెడీ 30 సెకండ్లే మా మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన మీద రాకెట్ పడుతోందని. మరి దాంట్లో న్యూక్లియర్ వెపన్ ఉందా తెలియదు మాకు, కన్వెన్షనల్ వెపన్ ఉందా మాకు తెలియలేదు. ఒకవేళ న్యూక్లియర్ వెపన్ ఉంటే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, మేము చాలా పానిక్ సిచ్యుయేషన్ లో వెళ్ళిపోయాం, మేము నిర్ణయం తీసుకోలేకపోయామని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఈ నిర్ణయాలన్నీ పొలిటికల్ లీడర్షిప్ లో 30 సెకండ్స్ లో ఏం తీసుకోగలుగుతారు. కాబట్టి దానికోసం సపరేట్ రాకెట్ ఫోర్స్ పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చైనాని కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది కూడా చాలా పువర్ కాపీ చేశారు. మళ్ళీ దాన్ని ఆర్మీ కంట్రోల్ కిందనే పెట్టారు. కాబట్టి చూద్దాం మరి అది వాళ్ళకి ఏం కూడా ఇస్తుందో మనం చూద్దాం. కానీ మనం దాని గురించి పెద్ద వరి అవ్వాల్సింది ఏమీ లేదు. ఎన్ని కమాండ్స్ పెట్టుకున్నా కానీ ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి స్ట్రాటజిక్ డెప్త్ లేదు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజిక్ డెప్త్ గా వాడుకుందాము, ఆఫ్ఘనిస్తాన్ లో మనం అసెట్స్ మూవ్ చేసామంటే భారతదేశం పాకిస్తాన్ ఎంత కొట్టినా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మళ్ళీ మనం భారతదేశం మీద అటాక్ చేయొచ్చు అని అనుకున్నారు. అన్ఫార్చునేట్ గా తాలిబాన్ వాళ్ళకి పక్కలో పల్లెమైంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇరాన్ సరే ఇరాన్ ఎందుకు వాళ్ళకు సమర్థనిస్తుంది, ఇవ్వదు. వాళ్ళకి స్ట్రాటజిక్ డెప్త్ లేదు. కాబట్టి రాకెట్ ఫోర్స్ పెట్టుకోవడం అండి, దానివల్ల మనకేం నష్టం లేదు. మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంకా మనం వాళ్ళ టాక్టిక్స్ అన్ని ఎంత పానిక్ మోడ్ లో వీళ్ళని చేస్తున్నారు అర్థం అవుతాం. ఓకే, నో ప్రాబ్లం. దానికి కౌంటర్ మెషర్స్ కూడా మనం సిద్ధంగా ఉంటాం, వరి అవ్వాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.